జమ్మూ కాశ్మీర్లో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడిని నిరసిస్తూ రాజమహేంద్రవరంలోని రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణ నుండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మీదుగా గోకవరం బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లాకార్డులు చేతబట్టి ఉగ్రవాదులపై నిరసన నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రతి ఒక్కరూ దాన్ని ఖండించాలని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని, అమాయకుల ప్రాణాలను రక్షించాలని అన్నారు. రాజమహేంద్రి మహిళా కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రపంచంలో ఏ మూలాన ఉగ్రవాదం ఉన్నా ప్రపంచ దేశాలన్నీ కలిసి ఉగ్రవాదవాదాన్ని అణిచివేయాలని, అలాగే జమ్మూ కాశ్మీర్లో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం వల్ల అక్కడ నివసించే ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఆర్థిక, సామాజిక నష్టం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళా కాలేజెస్ తరఫున ఏదైతే కాశ్మీర్ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడితో దానికి నిరసనగా కాలేజీ దగ్గర నుంచి గోకారం పై ఉన్నటువంటి అంబేద్కర్ గారి యొక్క విగ్రహం కూడా నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. నిరసన ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర నిరసన తెలియజేసి, మరి ఇటువంటి ఉగ్రవాద దాడులు జరగకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి, అలాగే కాశ్మీర్లో 370 జీవో తీసుకొచ్చి ఆర్టికల్ 370 దాని నక్సలైట్లు కానీ లేకపోతే ఈ టెర్రరిజం కానీ ఏది కూడా ఉగ్రవాద సంస్థలు కానీ ఇవ్వడం చెప్తున్నారు. దీనికి కూడా మరి ఈ రకంగా 26 మంది ప్లస్ విదేశీయులు 2 మంది మొత్తం 28 మంది సరిపోవడం అన్నది సామాన్యమైన విషయం కాదు. యాత్రికుల మీద, విహారయాత్రికుల మీద, వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా నికృష్టమైన చర్య. అటువంటి చర్యకి పాల్పడినటువంటి ఉగ్రవాదుల్ని వాళ్ళని ప్రోత్సహించకుండా చేసేస్తారు. ఏప్రిల్ నాటికి చేస్తారు, మార్చి నాటికి చేస్తారు, జూన్ నాటికి చేస్తారు. ఏంటో ఇది 26 మంది ప్లస్ విదేశీయులు 2 చనిపోయారు అనేది చాలా దారుణం. కాబట్టి మీరు తగిన చర్యలు తీసుకుని ఎవరైతే పాకిస్తానీలు భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణం వాళ్ళ దేశానికి పంపించేయాలి. పాకిస్తాన్ వాళ్ళకి ఎవరికి కూడా భారతకి ఎంట్రెన్స్ లేకుండా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ఎవరైతే చనిపోయిన వారి కుటుంబాలు ఉన్నాయో వారి కుటుంబాలందరికీ కూడా వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఆత్మహత్య కలగాలని చెప్పి వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని కాలేజీ వాళ్ళు కూడా దీనికి పూర్తి మద్దతు తెలియజేయాలి. నక్సలైట్ నిజానికి వ్యతిరేకంగా